అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చాలా పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. శంకుస్థాపన ప్రాంగణాన్ని కేంద్ర ప్రత్యేక భద్రతా దళం ఆధీనంలోకి తీసుకుంది. సందర్శకుల రాకను 2 కిలోమీటర్ల ముందే పోలీసులు నిలిపివేశారు. రాజధానికి శంకుస్థాపనకు గడువు దగ్గర పడినందున ఉద్దండరాయనిపాలెంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన వేదిక దాదాపు పూర్తయింది. అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. సభాస్థలికి శీతల యంత్రాలు, కుర్చీలు తరలుతున్నాయి. వేదిక సమీపంలో యాగశాల నిర్మాణం పూర్తయింది. దేశంలోని పుణ్యక్షేత్రాలు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన నీరు, మట్టిని ఉంచేందుకు వృత్తాకార ఆకృతిలో వేదిక సిద్ధం చేస్తున్నారు. శంకుస్థాపన విజయవంతం కావాలని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంకల్ప జ్యోతి యాత్ర మంగళవారం జరగనుంది. ఈ జ్యోతిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగిస్తారు. సంకల్ప జ్యోతిని ఉంచేందుకు ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 22 రాత్రి వరకు నిరంతరాయంగా సంకల్ప జ్యోతి వెలగనుంది. అమరావతి చారిత్రక సంపదను ప్రదర్శించేందుకు సభా ప్రాంగణానికి సమీపంలో గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4000 వాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరుగుతున్న పనులను మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శి సతీష్ చంద్ర పరిశీలించారు. మేజర్ వర్క్ దాదాపు అయిపోయింది. ప్రధానమంత్రి వచ్చే డయాస్ కానీ, పక్కన విఐపి డయాస్లు కానీ, ముందు యాక్చువల్గా కల్చరల్ యాక్టివిటీస్ డయాస్ కానీ, దాని ముందున వాటర్ ప్రూఫ్ ఇవన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయినాయి. కొన్ని రోడ్లను యాక్చువల్గా పిఆర్, ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు కూడా దాదాపు పూర్తి చేశారు. రోడ్లన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వన్ వే చేశారు. పార్కింగ్ స్థలాలను కూడా చదువు చేస్తున్నారు. హెలిప్యాడ్ వరకు ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. ప్రధానమంత్రి ఆసీనులయ్యే వేదికతో పాటు ప్రధాన సభా ప్రాంగణం, వీఐపీ వేదిక, యాగశాలను కేంద్ర ప్రత్యేక భద్రతా దళం పరిశీలించింది. ఎస్పీజీ అధికారుల వెంట ముఖ్యమంత్రి ముఖ్య భద్రతా అధికారులు, రాష్ట్ర నిఘా అధికారులు ఉన్నారు. భద్రత మొత్తం ఎస్పీజీ ఆధీనంలోకి వెళ్లినందున ఉద్దండరాయనిపాలెంలోని సభావేదిక వద్ద భద్రత మరింత కట్టుదిట్టమైంది. సందర్శకుల రాకను నియంత్రించారు. వేదిక చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను దూరంగా ఉంచుతున్నారు.